కేసీఆర్ చేసిన ఒకానొక వ్యాఖ్య అంతటా చర్చనీయాంశం. అసలు ఈరోజు ఈ సందర్భంలో ఈయన ఇట్లా మాట్లాడడం ఏమిటి, ఎందుకు ఇట్లా అన్నారు అనేది ఆ మాట ఇది. ప్రధాని రేసులో నేను ఉంటా అనేది అంటే అతనికి ఉన్న అంచనా ఈసారి లోక్సభ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఈ రెండు కూటములకు సంపూర్ణమైన మెజార్టీ రాదు. ప్రధాన ఉద్దేశం ఏమిటి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం లేదు, ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది, ఆ ప్రాంతీయ పార్టీలను కలుపుకొని తాను ప్రధానమంత్రిని అవుతానని కేసీఆర్ చెప్తున్నమాట. మనం ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితిని చూస్తే ఒక 10-12 స్థానాలు గెలవగలిగితే, ఓ 14 స్థానాలు బీఆర్ఎస్ గెలవగలిగితే అప్పుడు జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి నిజంగానే ఈ రెండు కూటములు బలహీనపడినాయా? ఈ రెండు కూటముల్లో కూడా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే లేదా కొన్ని పార్టీల సమూహంతోనే ఈ రెండు కూటములు కొనసాగుతున్నాయి. అన్నీ కూడా 2 సీట్లు 3 సీట్లు కొన్ని 5-10 సీట్లున్న ఆ పార్టీలు కూడా ఉన్నాయి ఆయా రాష్ట్రాలలో. కొన్ని చిన్న రాష్ట్రాలు కొన్ని పెద్ద రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలంటే ఒక స్థానం ఎట్లాగో ఎంఐఎం 16 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ 13-14 స్థానాలు గెలుచుకోగలిగితే కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి ఆయన జాతీయ రాజకీయాల్లో ఒక రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. తమిళనాడు మనకన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో మనకన్నా ఎక్కువ ఉన్నాయి, కర్ణాటకలో మనకన్నా ఎక్కువ ఉన్నాయి. ఇట్లా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ఏతర రాష్ట్రాలలో మనకంటే కూడా డబల్ ట్రిపుల్ లోక్సభ స్థానాలు ఉన్న వారు ఉన్నారు. వారు అనుకూలిస్తారా సహకరిస్తారా అనేది ఒక ప్రశ్న, ఒక అంశం. రెండవది, కేసీఆర్ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుస్తారో కూడా అంచనా లేదు. సర్వేలలో 1 సీట్లు 2 సీట్లు అని కొందరంటే, కొందరు అసలు సీట్లే రావని చెప్తున్నారు. ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. తర్వాత సీట్లే రావని ఈ సందర్భంలో ప్రధానమంత్రి ప్రస్తావన తీసుకురావడం ఏమిటి? ఇక్కడ గమనించాల్సిన విషయము, కేసీఆర్ ఒక అంచనాతో వారు మాట్లాడితే నిజంగానే ఇవాళ బీఆర్ఎస్లో అంటున్నది కేసీఆర్ ప్రజల్లోకి రావడం అనేది ఆయన ఒక 6 నెలల కింద ఈ పని చేసి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనే ఒక అభిప్రాయం ఉన్నది. అందుకే ఆ 2001లో కేసీఆర్ మాట్లాడినప్పుడు అందరూ నవ్వినవారే, సాధ్యమవుతుంది అనుకున్నవారే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కేసీఆర్ వేసిన వ్యూహాలు ఎత్తుగడ అంతా కూడా ఫలించింది. కారణం ఏమిటి? తెలంగాణ సమాజం ఆయన పక్షాన నిలబడింది. కేసీఆర్ కింద పడబోతున్న ప్రతిసారి తెలంగాణ సమాజం పట్టుకున్నది ఆయనను. మరి ఈసారి కేసీఆర్ను తెలంగాణ సమాజం పట్టుకోబోతున్నదా? తెలంగాణ సమాజం కేసీఆర్ వెంట నడుస్తున్నదా? మేధావి వర్గం కేసీఆర్కు వెనుదన్నుగా నిలబడుతున్నదా? ఆయన కర్ణాటక మహారాష్ట్రలో కూడా పోటీ చేస్తాము, అక్టోబర్లో మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయబోతామని చెప్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో అక్కడ పోటీ చేస్తున్నారా లేదా అనే అంశం ఒకటి, ఇత్యాది చాలా విషయాలు ఉన్నాయి. అయితే కేసీఆర్ మొండి పట్టుదలను, కేసీఆర్ నిజంగా ఇక్కడ ఎన్ని స్థానాలు వస్తాయో తెలియకుండానే ఒక అంచనా లేకుండా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు, ప్రధానంగా అందులో నాకున్న రాజకీయ సంబంధాలు శక్తిని తెలివిని రంగరిస్తా, జాతీయ పార్టీలు ప్రాంతీయ కూటమికి మద్దతునిచ్చే పరిస్థితిని సృష్టిస్తా, జాతీయ రాజకీయాలు కొనసాగిస్తాం, మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో నిలుస్తాం, తెలంగాణలో బీఆర్ఎస్ 12-14 స్థానాల్లో గెలుస్తుంది, రాష్ట్రంలో 2వ స్థానంలో బీజేపీ, 3వ స్థానంలో కాంగ్రెస్. ఇది వారికి ఉన్న అంచనా. బహుశా ఈ అంచనాతోని కేసీఆర్ రాజకీయంగా జాతీయ స్థాయిలో తాను ఎక్కడ ఉండబోతున్నది చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కేసీఆర్ ఇవాళ ఒంటరిగానే ఉన్నారు. తెలంగాణ సమాజం యావత్తు 2014 పూర్వం ఉన్నట్లు లేదు, లేదా 2014, 2014, 2019 ఈ లోక్సభ ఎన్నికల సందర్భంలో ఆనాడు ఉన్నట్లుగా ప్రజలు కేసీఆర్ వెనుక లేరు. మరి లేనప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఇదే కేసీఆర్కున్న ఆలోచన, ఇదే కేసీఆర్కున్న వ్యూహం. అంటే తెలంగాణలో బలహీనపడినా సరే, అధికారం కోల్పోయినా సరే కేసీఆర్ బలంగా ఉన్నారు. నిజంగానే కేసీఆర్ ఏమైనా చేసినా చేయగలరేమో అని ఒక అంచనా వేయగలగడం. చివరి నిమిషంలో కేసీఆర్ ఏదైనా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారు, కేసీఆర్ను తక్కువ అంచనా వేయలేము అనే ఒక అభిప్రాయం అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నది. కాబట్టి ఆయన ఏం చేయగలిగినా సరే ఓటమి పాలైనరు కాబట్టి ఆయన వ్యూహాలు అనుకుందాము, చతురత అనుకుందాం, అక్కడ పని చేయలేదు. ఇక్కడ పని చేయనప్పుడు జాతీయ రాజకీయాల్లో పని చేయకుండా వస్తుందా? అట్లేముండదు కదా, పని చేయవచ్చు. ఏం పని చేస్తుంది, ఎట్లా పని చేస్తుంది అంటే, ఒకవేళ బీఆర్ఎస్కు ఒకానొక సందర్భంలో జాతీయ రాజకీయాల్లో
1-2 స్థానాలు తక్కువైనా సరే ప్రభుత్వ ఏర్పాటు జరగకపోవచ్చు. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయిన అనుభవం కూడా ఉన్నది 96లో. కాబట్టి గెలిచిన కొద్దిమంది 1-2 ఎంపీలతోనే జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి పదవి తెచ్చుకోగలిగిన కేసీఆర్ ఇవాళ ఆయనకు పార్టీ ఉన్నది, పార్టీకి ఆర్థికంగా మద్దతు ఉన్నది, జాతీయ స్థాయిలో పేరు ఉన్నది, ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నది, జాతీయ రాజకీయాల్లో పనిచేసిన అనుభవం దానికి తోడవుతున్నది. ఈ అంశాలు తర్వాత ఆయన సబ్జెక్టు తీసుకుంటే ఆయన కన్విన్స్ చేయగలరు. 7-2 ఏళ్ల పాటు జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలు, వ్యవసాయ రంగము, సాగునీటి రంగము, విద్యుత్ రంగము, విద్య, వైద్యము, ఉపాధి ఈ రంగాలపైన సీరియస్గా అధ్యయనం చేయడము, వివిధ రాష్ట్రాల వారిని ప్రగతి భవన్కు పిలిపించుకొని సమావేశాలు ఏర్పాటు చేయడము ఈ పనులలో ఉన్నారు. కాబట్టి జాతీయ స్థాయి అంశాలపైన తనకు అవగాహన ఉన్నది. ఆ అవగాహన మేరకు తాను జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో ఉంటానని వారు అంటూ ఉన్నారు. అయితే మరి కనీసం 10-12 స్థానాలు గెలుచుకుంటే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. మరి బీఆర్ఎస్కు 10-12 స్థానాలు వస్తాయా చెప్పలేము. మరి కేసీఆర్ ఎందుకు ఆ మాట అన్నారు అంటే ఓ నమ్మకాన్ని, ఒక భరోసాని ఇవ్వడం. రేపు తెల్లవారితే పోలింగ్ ఉంటుంది, ఓటర్లకు, కార్యకర్తలకు, నాయకులకు ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాలి. కాబట్టి ధైర్యం, భరోసాని ఇవ్వాలంటే మామూలు మాటలు చెప్తే అయ్యే పని కాదు. అది జాతీయ స్థాయి రాజకీయాల్లో ఉండబోతున్నాము. లేదా ఇవాళ హైదరాబాద్ సమస్య వచ్చింది, బీజేపీ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని చెప్తున్నారు, దేశానికి 2వ రాజధాని అంటున్నారు. ఇవే కనుక జరిగితే తెలంగాణకు జీవనాడి లాంటిది, తెలంగాణ మొత్తము, తెలంగాణకు వస్తున్న ఆదాయము, తెలంగాణలో జరుగుతున్న డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ పైన ఆధారపడి ఉన్నది. హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు దూరం అయితే కనుక తెలంగాణ మరింత వెనుకబాటు గురవుతుంది. కేవలం 10 ఏళ్ల పాటు ఇక్కడ వచ్చిన క్రియేట్ అయిన సంపద ఇక్కడి ప్రాంతానికి ఖర్చు అవుతున్నది. ఇది మళ్ళీ మన చేతిలో లేకుండా పోతుంది. తెలంగాణకు నష్టదాయకంగా బీజేపీ ఆలోచన ఉన్నది. మల్లికార్జున ఖర్గే కూడా 2వ రాజధాని కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. అదే జరిగితే కనుక నోయిడా, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఏమైందో అట్లాగనే ఢిల్లీ ఎట్లయితే ఉన్నదో హైదరాబాద్ అట్లయితే కనుక తెలంగాణ ప్రజలకు కష్టము, నష్టము కలుగుతుంది. ఈ విషయాన్ని కూడా నిన్న ఆయన ప్రస్తావించడము. అంటే ఈ విషయాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల గురించి మాట్లాడాలంటే జాతీయ పార్టీలు మాట్లాడలేవు, బీఆర్ఎస్ మాట్లాడగలుగుతుంది. కాబట్టి తెలంగాణ భావోద్వేగమైనది. తెలంగాణ ఇక్కడ స్వభావము అన్యాయాన్ని సహించేది కాదు, నష్టాన్ని, కష్టాన్ని జరుగుతుంటే ఊరుకునేది కాదు. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన తానున్నాని, తెలంగాణకు నష్టం జరగకుండా చూస్తామని, హైదరాబాద్ను ఏమీ కానీయబోము అని ఈ విషయాలు కూడా నిన్న ప్రస్తావించడము. ఇట్లా ప్రస్తావించడం అంటే ఇందాక అనుకున్నట్లుగా ఈ ఎన్నికల్లో బారాసాకు అండగా నిలవాలని బహుశా ఆయన ఉద్దేశమై ఉండవచ్చు. రాజకీయంగా తనకు బలాన్ని ఇస్తే ఆ బలాన్ని ఆధారంగా చేసుకొని తాను జాతీయ రాజకీయాల్లో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తానని, వీలైతే ప్రధాని రేసులో కూడా ఉంటానని కేసీఆర్ చెప్పడం. సరే, ఈ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం నమ్ముతుందా లేదా? ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మానసికంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఎంత ఇవ్వబోతున్నాయనేది మనకు మరికొద్ది రోజుల్లో తేలబోతున్నది.